అందరికీ నమస్కారం. ఈరోజు మన అమ్మ చిల్డ్రన్స్ హోమ్ గన్నవరం బీకేఆర్ ఓల్డేజ్ హోమ్ వెల్దుపాళ్లలో మండవ విజయకుమారి గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా మరి మన ఆశ్రమంలో అన్నదాన సేవా కార్యక్రమం నిర్వహించిన వారు వాసిరెడ్డి సుగుణ గారు, వారి చెల్లెలు మరి మండవ విజయకుమారి గారు. నిజంగా ఆమె ఒక రిటైర్డ్ టీచరు. మరి ఆమె ఆశ్రమంని చాలా అంటే చాలా ప్రేమగా చూసుకునేవారు. ఎందుకంటే ఇక్కడున్న చిన్నారుల పట్ల అలాగే పెద్దల పట్ల చాలా గౌరవంగా అంకిత భావంతో ఆమె ప్రతి నెల ఫంక్షన్లో కొంత అమౌంట్ తీసి ఆశ్రమానికి అందజేసేవారు. మరి ఆమె చనిపోయే ముందు రోజుల్లో కూడా మరి మనల్ని పిలిపించి ఆమెకి తోచిన విధంగా మరి వారి చెల్లి గారితో ఇక్కడున్న విద్యార్థుల చదువు రీత్యా ఎంతో సహాయాన్ని అందించారు. అదే కాకుండా పిల్లలకి ఇక్కడ సౌకర్యార్థం తాగడానికి మంచినీళ్ళ నిమిత్తం మరి కూలింగ్ వాటర్ అది కూడా అందజేశారు. ఒకటి కాదు, రెండు కాదు, ఆమె గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ ఈరోజు ఆమె మన కళ్ళ ముందు లేదు అనే బాధ అది ఎప్పటికీ తీర్చలేనిది. మరి ఇక్కడున్న విద్యార్థుల్ని తీర్చిదిద్దే విషయంలో ఆమె ఎంతోమంది విద్యార్థుల్ని తీర్చిదిద్ది గొప్ప గొప్ప ఉన్నత స్థితికి ఆమె తీసుకెళ్లారు. నిజంగా ఆమెకి శిరస్సు వంచి పాదాభివందనం చేయడానికి ఈరోజు ఆమె మన మధ్యన లేదు. కాబట్టి మరి మండవ విజయకుమారి గారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని మనసారా కోరుకుంటూ మన అమ్మ చిల్డ్రన్స్ హోము బీకేఆర్ ఓల్డేజ్ హోమ్ తరపు నుంచి మరి వారి కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా ఉండాలి. ముఖ్యంగా వారి సిస్టర్ సుగుణ కుమారి గారు మరి వారి కుటుంబ సభ్యులందరూ కూడా చాలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి విజయకుమారి గారు ఆమె జీవితంలో త్యాగాలే తప్ప ఇంకా వేరే ఏమీ చేయలేదు. ఎందుకంటే ఆమె గురించి తెలిసింది నాకు గోరంతే, తెలియాల్సింది నాకు కొండంత అన్న విధంగా నాకు తెలిసిన వరకే ఆమె గత నాకు 4 సంవత్సరాల నుంచి తెలుసు. మరి ఆ 4 సంవత్సరాల పరిచయంలో తల్లికి బిడ్డకి ఏ రకమైన అనుబంధం ఉంటుందో అంతకంటే గొప్ప అనుబంధం ఏదైనా ఉంటుంది అంటే విజయకుమారి గారితోనే నా అనుబంధం ఉంది. ఎందుకంటే ఆమె చివరి దశలో ఆమెకి మాటలు రాకపోయినా చేతి రాతతో రాసి చనిపోయే ముందు కూడా వారి సిస్టర్తో రాసి మరీ మన ఆశ్రమం గురించి ముఖ్యంగా నా గురించి చెప్పిన ఆమెకి ఏమిచ్చి నేను ఆమె రుణం తీర్చుకోగలను నాకైతే తెలీదు. మరి చనిపోతూ కూడా ఇంతమంది చిన్నారులకు ఆసరా కల్పించి ఆమె కన్ను మూశారు. మరి ఈ ఆశ్రమంలో ఈమె లాంటి వారు ఇప్పటివరకు కూడా లేరని చెప్పవచ్చు. మరి విజయకుమారి గారు పవిత్ర ఆత్మకి మళ్ళీ శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సుగుణ గారు. మీరు ఇంత మంచి కార్యక్రమం ఈ ఆశ్రమంకి అందించిన మీరు, మీ కుటుంబ సభ్యులు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అమ్మ చిల్డ్రన్స్ హోము బీకేఆర్ ఓల్డేజ్ హోము. మానవత్వం అనేది విజయకుమారి గారిలో చూడవచ్చు. ఇంకా మన మధ్య మానవతా మూర్తులు చనిపోయినా కూడా బ్రతికి ఉన్నారు. ఎందుకంటే కనిపించని దేవుళ్ళు ఎలాగో మరి కనిపించే వీరిలోనే మనం చూడాలి. సుగుణ గారి కుటుంబం మంచి కుటుంబంగా భగవంతుడు పరిగణించి వారికి మంచి చేయాలని కోరుకుంటూ మరి ఈరోజు కొంతమంది స్టూడెంట్ని తీర్చిదిద్దిన విజయకుమారి గారు మన ఆశ్రమంలో స్టూడెంట్కి కూడా సహాయం అందించి వారు గొప్ప త్యాగానికి